ఇందులో ఇంత అద్వైతాన్ని చూపించాలని సాహసం ఎలా చేశారు? సాహసం అనే చెప్పాలి. మీరు తమన్ని ఫస్ట్ కీబోర్డు కింద వేసి కొట్టానన్నాడు. థియేటర్లు బద్దలైపోతున్నాయి లోపల. ఈసారి దాన్ని పైన వేసి కొట్టాడండి. సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాడు లోపల. పండుగ అంటే మీరు చేసినది మామూలు కాదు, త్రిశూలంతో కోట చైనా విలవిల్లాడాలి. లేదంటే చైనా అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా మన క్రమశిక్షణ లేక దేశం సంకనాకపోయింది. ఒక మనిషిని అరచేతిలో పెట్టి బలిచ్చినట్టుగా దిష్టి తీసినట్టు తీస్తున్నారు. అది తలకాయ అనుకున్నావా, కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడు ఏంది, ఆ కొట్టుడు ఏంది? అబ్బా 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 అబ్బా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఒక్కటే చెప్తాను సార్ నేను, చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. కాబట్టి దీనికి లాజిక్ కూడా ఉందండి యాక్చువల్లీ. ఏంటి ఆ సాహసం ఎలివేషన్? సార్ అలాగా సార్, లాజిక్ కనిపించిందా సార్? లాజిక్లు మాట్లాడకండి సార్. కాదు, అక్కడ 10 కూడా తీస్తారు. అసలు టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి మ్యాట్ని పెంచేయండి, టికెట్ రేట్లు పెంచేయండి. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? అష్టసిద్ధి సాధకుడు అంటే ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, సూపర్ హీరో. అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఓజీ మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. కాబట్టి బాలయ్య గారు కూడా కూర్చొని అమ్మో తమ్ముడికి దారి చేద్దాం మనం తర్వాత వద్దాం, ఏముందా పవన్ కళ్యాణ్ గారు అది వస్తున్నారు. మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం ఇది అనగానే వెంటనే లేదు మనం ఆగిపోదాం అని మనం ఆగామండి. ఓజీ రిలీజ్ అయిందండి, ఆ సినిమా గెలిచింది. ఇప్పుడు మనం గెలవాలి. గెలిచి చూపించండి రాయ్యా, గెలిచి చూపించండి రాయ్యా. ఇప్పుడు వచ్చిన దీంట్లో 50 days ఆడే సినిమా ఏది లేదు, కానీ అక్కడ ఆడుతుంది. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు.